సంఘ చరిత్ర గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకు మనం సంఘ చరిత్ర చదవాలి? సైలెంట్గా ఉండడానికైతే కాదు, దేవుని నమ్మకత్వాన్ని తెలుసుకోవడానికి, ఇంకా వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండడానికి. వెరీ గుడ్. మన ముందున్న విశ్వాసుల జీవితాల గురించి తెలుసుకోవడానికి, శ్రమల్లో వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి, ఇంకా మనల్ని హంబుల్గా చేస్తుంది. ఇంకా మెయిన్ ఇంకొక వెరీ గుడ్, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్. అబద్ధ బోధలను ఏ విధంగా సంఘం ఖండిస్తూ వచ్చింది, అబద్ధ బోధలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకోవడానికి కూడా మనం సంఘ చరిత్ర చూస్తున్నాం. ఆదిమ సంఘంలో యూదులకు పేతురు, గ్రీకులకు ఎవరు? పౌలు. గ్యాప్ ఇచ్చినప్పుడు మీరు అందుకోవాలని అర్థం. రైట్. గ్రీకులకు పౌలు, ఆ తర్వాత ఆయన శిష్యులు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో యూదయ సమరయ ప్రదేశాల్లో సువార్తను చెప్పారని, ఆ తర్వాత ఆదిమ సంఘంలో అపోస్తులుడు చనిపోయిన తర్వాత దేవుడు అబద్ధ బోధలను ఖండించడానికి అపాలజిస్టులను, పాలమిసిస్టులను లేపాడని మనం గత క్లాసెస్లో చూసాం. కొన్ని అబద్ధ బోధల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. లీగలిస్టిక్ టీచింగ్స్, నాస్టిక్స్ టీచింగ్స్, మార్షియన్ ఏం రాశాడు? మార్షియన్ తన సొంత కెనాన్ రాసుకున్నాడు. అండ్ మొనార్కియనిజం, మాంటనిజం అన్న విషయాల్ని మనం చూసాం. ఆ తర్వాత ఏరియనిజం అనే ఒక చాలా ఫేమస్ అబద్ధ బోధ, దాన్ని కూడా ఏ విధంగా ఖండించారన్న విషయాలు కూడా మనం గత క్లాస్లో చూసాం. అపోజల్స్ చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రాసుకున్న ఒక మత విశ్వాస పత్రం ఏంటది? అపోజల్స్ క్రీడ్. ఓకే, అపోజల్స్ క్రీడ్ గురించి కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇదంతా కూడా మనకు న్యూ టెస్టిమెంట్ క్యానన్ జరగడానికి సహాయపడిందని కూడా మనం గత క్లాస్లో చూసాం. రైట్. సో AD 312 వరకు ఆల్మోస్ట్ మనం కవర్ చేసాం. AD 312. సో ఈరోజు AD 313 to 590 అండ్ 590 నుంచి 1517. ఓకే, సో చాలా కొన్ని విషయాలే, ప్రాముఖ్యమైన సంఘటనలే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకుంటాం. ఎందుకంటే చరిత్రలో కొన్ని చాలా ప్రాముఖ్యమైన క్రీడ్స్, అదేవిధంగా కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు ఈ యొక్క 313 నుంచి ఆల్మోస్ట్ 15th century వరకు జరిగాయి. 15th century నుంచి మనకు చాలా తెలుసు. ఓకే, రిఫర్మేషన్ జరిగింది, లూథరు, ఆ తర్వాత క్యాల్విన్, ఇవన్నీ మనకు తెలుసు. కానీ 313 నుంచి 1517 వరకు చాలా ప్రాముఖ్యమైన సంగతులు చరిత్రలో జరిగాయి. సో ఈ రోజు ఆ విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటిదాకా మనం చూసిన అపోజల్స్ కావచ్చు, చర్చ్ ఫాదర్స్ కావచ్చు, అపాలజిస్టులు కావచ్చు, పాలమిసిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ దేవర్ బిఫోర్ నైసీన్ క్రీడ్ అంటారు. ఓకే, సో నైసీన్ క్రీడ్ కంటే ముందున్న వాళ్ళు అపోస్తులుడు, చర్చ్ ఫాదర్లు, అపాలజిస్టులు, పాలమిసిస్టులు. ఓకే, సో నైసీన్ క్రీడ్ తర్వాత ఉన్న వాళ్ళు ఈరోజు మనం మాట్లాడతాం. ఓకే, నైసీన్ క్రీడ్ ఈజ్ ద మెయిన్, ఒక రకంగా ప్రమాణంగా మనం పెట్టుకోవచ్చేమో. అసలు ఏంటి నైసీన్ క్రీడ్ అంటే ఏంటి అనేది ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎంతమందికి తెలుసు నైసీన్ క్రీడ్? పేరు విన్నారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ పేరే విన్నారా? ఓకే, రైట్. యా, రైట్, వెరీ గుడ్, రైట్. సో నైసీన్ క్రీడ్ అనేది AD 325లో దాదాపు 318 నుంచి 325 మంది బిషప్పులు కలిసి ఒక సమావేశంగా కూడుకొని రాసుకున్న ఒక ప్రమాణం. అండ్ ఈ నైసీన్ క్రీడ్ని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే రోమన్ ఎంపరర్ కాన్స్టాంటైన్.
సో కాన్స్టంటైన్ 325లో 300 కంటే ఎక్కువ బిషప్పులను పిలిచి ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేయబడ్డదంటే అతి ప్రాముఖ్యంగా ఏరియనిజం చాలా విస్తారంగా వ్యాపిస్తున్న సమయం అది. ఏరియనిజం అంటే ఏమనుకున్నాం మనం? క్రీస్తు సృష్టించబడిన వాడు, ఆయన దేవుడు కాదు. ఓకే, దెర్ వాజ్ అ టైమ్ వెన్ జీసస్ వాజ్ నాట్ దేర్ అన్నాడు ఏరియన్. ఓకే, ఒకప్పుడు యేసుక్రీస్తు లేడు అంటే ఆయన అసలు నిత్యుడు కాడు, దేవుడు కాడు, ఆయన సృష్టించబడ్డాడు అని ఏరియన్ చాలా విస్తారంగా తన బోధల్ని వ్యాప్తి చేస్తూ ఉంటే ఆ బోధలను ఖండించడానికి లేకపోతే దాని గురించి చర్చించడానికి కాన్స్టంటైన్ ఈ బిషప్స్ని అందరినీ పిలిచాడు. సో ఆ మీటింగ్స్లో ఎవరెవరు ఉన్నారంటే అలెగ్జాండ్రియా ఉన్నాడు, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, అథనేషియస్ ఉన్నాడు, అండ్ ఆల్సో ఏరియన్ కూడా ఉన్నాడు. ఓకే, సో 2 groups ఆఫ్ పీపుల్ ఉన్నారు. 2 groups ఆఫ్ పీపుల్ అక్కడ చర్చ కోసం కూర్చున్నారు. జీసస్ క్రైస్ట్ డివినిటీని ఒప్పుకొని ఏరియన్స్, జీసస్ క్రైస్ట్ డివినిటీని ఒప్పుకునే ట్రినిటేరియన్స్. ఓకే, వాళ్ళందరూ అక్కడ కూడుకున్నారు. సో ఆ మీటింగ్లో చర్చ అయిన తర్వాత మొత్తంగా మీటింగ్ యొక్క అల్టిమేట్ డెసిషన్ ఏంటంటే ఏరియనిజం ఈజ్ అ హెరసీ. ఏరియనిజం ఈజ్ అ హెరసీ. ముక్త కంఠంతో 318 కంటే ఎక్కువ బిషప్పులు కూడా ఏరియనిజంని అబద్ధ బోధ అని చెప్పి ఖండించింది. సో అక్కడ ఏం చేశారు? ఖండించడమే కాకుండా అక్కడ మెయిన్గా ఏం చేశారంటే జీసస్ క్రైస్ట్ యొక్క డివినిటీని చాలా క్లియర్గా ఆ ప్రమాణంలో రాశారు. ఏమని రాశారంటే క్రీస్తు తండ్రితో కూడా దైవత్వంలో సమానుడు. ఈ పాయింట్ని క్రీడ్లో చాలా క్లియర్గా, నైసీన్ క్రీడ్లో చాలా క్లియర్గా వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ నైసీన్ క్రీడ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే డివినిటీ ఆఫ్ క్రైస్ట్ని చర్చ్కి చాలా కూలంకషంగా స్పష్టంగా ఇవ్వడం అనే ఉద్దేశంతో నికయా ప్రమాణం రాసుకున్నాము. 381 ADలో ఈ ప్రమాణం ఇంకొంత మోడర్న్ అయింది కదా, మెరుగుపరిచారు, ఇంకొంచెం దాన్ని చక్కగా చేశారు 381 ADలో. సో నైసీన్ క్రీడ్ ఇప్పుడు అపోజల్స్ క్రీడ్ అని ఎలా విధంగా అయితే మనం ఎర్లీ సెంచరీస్లో ప్రమాణంగా పెట్టుకున్నామో దాని తర్వాత ఇప్పటికీ కూడా చాలా సంఘాలకు ట్రస్టెడ్ లేకపోతే స్టాండర్డ్ క్రీడ్ ఏదనంటే నైసీన్ క్రీడ్. నైసీన్ క్రీడ్ ఈజ్ అ వెరీ మచ్ స్టాండర్డ్ అండ్ చాలా చర్చెస్లో నైసీన్ క్రీడ్ కూడా చదువుతారు. ఓకే, అపోస్టల్స్ క్రీడ్ కొన్ని చర్చెస్లో చదువుతారు, నికయా ప్రమాణం కూడా కొన్ని చర్చెస్లో చదువుతారు. సో నేను నైసీన్ క్రీడ్ మొత్తాన్ని యాక్చువల్లీ తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేశాను, నేను మీకు పంపిస్తాను తర్వాత. కానీ జీసస్ క్రైస్ట్ గురించిన విషయాన్ని మాత్రమే చదువుతాను. యాక్చువల్లీ ట్రినిటీ గురించి ఉంటుంది దాంట్లో, నేను ఓన్లీ జీసస్ది మాత్రమే చదువుతాను. బికాజ్ దీనికోసమే వాళ్ళు కూడుకున్నారు, దీనికోసమే వాళ్ళు అక్కడ సమావేశమయ్యారు. సో నైసీన్ క్రీడ్లో ఈ విధంగా ఉంది: నేను ఒక్క ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నాను. ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, సమస్త యుగముల కంటే ముందుగా తండ్రి మూలముగా జన్మించాడు. దేవుని నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగు, సత్యదేవుని యొద్ద నుండి వచ్చిన సత్యదేవుడు. ఆయన జన్మించాడు కానీ సృష్టించబడలేదు. తండ్రితో సమానుడు, ఆయన ద్వారా సమస్తము చేయబడెను. మనుష్యులమైన మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన పరలోకం నుండి దిగివచ్చెను. పరిశుద్ధాత్మ చేత కన్య అయిన మరియ ద్వారా శరీరధారిగా మానవుడయ్యెను. మన నిమిత్తం ఆయన పొంతి పిలాతు ద్వారా సిలువ వేయబడెను. లేఖనాల ప్రకారం మరణాన్ని అనుభవించాడు, సమాధి చేయబడ్డాడు, మరియు 3వ దినమున మరలా తిరిగి లేచాడు. ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. సజీవులను మరియు మృతులను తీర్పు తీర్చుటకు ఆయన మరల మహిమతో వస్తాడు, మరియు అతని రాజ్యమునకు అంతము ఉండదు. సో ఇది ఓన్లీ జీసస్ క్రైస్ట్ పార్ట్ని మాత్రమే నేను చదివాను. ఓకే, తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మకు మరియు సంఘానికి కూడా సంబంధించిన విషయాలు క్రీడ్లో ఉంటాయి. కానీ మెయిన్గా ఏంటంటే తండ్రితో సమానుడు, దైవత్వంలో ఆయన జన్మించాడు, చేయబడలేదు అన్న క్లారిటీ నికయా ప్రమాణంలో చర్చ్ హిస్టరీలో రాసుకున్నారు. అండ్ దిస్ ఈజ్ క్రీస్తు దైవత్వాన్ని ఒక రకంగా సంఘానికి చాలా స్పష్టంగా బోధించిన పత్రంగా మనం చూస్తాం. సో 349 టు ఆ టైంలో 3వ శతాబ్దంలో మనం ఉన్నాం. 3వ శతాబ్దంలో
ఒక ఫేమస్ పర్సన్ ఎవరంటే క్రిసోస్టోమ్. ఆయన యాంటియోక్లో ఒక మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు. ఆయన తల్లి 20 years టైంలోనే వాళ్ళ క్రిసోస్టోమ్ వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. సో షీ కెన్ రీమ్యారీ. కానీ క్రిసోస్టోమ్ చిన్నగా ఉన్నాడు అని చెప్పేసి మ్యారేజ్ చేసుకోదు. క్రిసోస్టోమ్కి బెస్ట్ ఎడ్యుకేషన్ తన తల్లి ఇస్తుంది. సో లా చదువుతాడు. ఆ తర్వాత బ్యాప్టిజం తీసుకొని మాంక్ అవుతాడు. ఫస్ట్ యాంటియోక్లో ఒక గుహలోకి వెళ్తాడు. చాలా టైం గడుపుతాడు, ఎందుకంటే తను ఎంతో కష్టపడి పెంచిన తల్లి మరణాన్ని తట్టుకోలేకపోతాడు. కాబట్టి ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళి ఒక గుహలో చాలా రోజులు ఉంటాడు. ఆరోగ్యం కాస్త సహకరించకపోయేసరికి యాంటియోక్ వస్తాడు. 398 వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ సర్మన్స్ 4th centuryకి బిఫోర్ క్రిసోస్టోమ్ ఆయన ప్రీచ్ చేస్తాడు. సో కాన్స్టాంటినోపుల్ విన్నారా పేరు? ఎవరు బిల్డ్ చేసింది కాన్స్టాంటినోపుల్? కాన్స్టాంటైన్. సో కాన్స్టాంటినోపుల్ అంటే ప్రజెంట్ డే ఇస్తాంబుల్. ఇస్తాంబుల్ పేరు విన్నారా? ప్రజెంట్ డే ఇస్తాంబుల్ ఇస్ అ కాన్స్టాంటినోపుల్. ఓకే. సో కాన్స్టాంటినోపుల్లో ఈ వాజ్ అన్ అపాయింటెడ్ యాజ్ అన్ ఎల్డర్, పెద్దగా నియమించబడ్డాడు. కానీ ఈయన క్రిసోస్టోమ్ చాలా చాలా ఎట్లా అంటే కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదనమాట. 404లో అక్కడున్న రాణి, ఆమె వేసుకునే వస్త్రధారణ, నగలు పెట్టుకోవడము, చాలా ఎక్కువగా తనను తాను చూపించుకోవడము, లేకపోతే ఆమెది ఒక సిల్వర్ విగ్రహం పెట్టుకోవాలని ఆమె ప్రయత్నం చేయడం, వీటన్నింటినీ కాన్స్టాంటినోపుల్లో పెద్దగా ఈయన ఖండించాడు. ఈయన ఖండిస్తే ఈయనను చాలాసార్లు యాక్చువల్లీ ఎగ్జైల్కి పంపించారు. ఓకే, ఎగ్జైల్కి పంపిస్తే తర్వాత 2 times ఎగ్జైల్కి వెళ్ళడం వల్ల ఆరోగ్యం బాగలేక 407లో ఆయన చనిపోతాడు. సో క్రిసోస్టోమ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పుల్పిట్ ఒరేటర్ అని ఆయనకు పేరు. 4వ శతాబ్దంలోనే గాస్పల్ కనెక్షన్స్, రైట్ ఇంటర్ప్రిటేషను, కాంటెక్స్ట్కి సంబంధించి ఇంటర్ప్రిట్ చేసి ప్రీచ్ చేయడం అనేది చక్కగా బోధించి నేర్పించిన వ్యక్తి క్రిసోస్టోమ్. సో ఆయనకు గోల్డెన్ మౌత్ అని పేరు ఆయనకు, అందుకే క్రిసోస్టోమ్. ఆయన యాక్చువల్లీ ఒరిజినల్ పేరు జాన్ క్రిసోస్టోమ్. క్రిసోస్టోమ్ అంటే గోల్డెన్ మౌత్ అని. సో హీ యాజ్ నోన్ యాజ్ గ్రేటెస్ట్ పుల్పిట్ ఒరేటర్. ప్రసంగపీఠం నుంచి చాలా చక్కగా బైబుల్ బోధించిన వ్యక్తి. 3rd to 4th century మధ్యలో చాలా చాలా గొప్ప వ్యక్తి. అండ్ క్రిసోస్టోమ్ని చాలా ఇప్పటి వరకు కూడా చాలామంది కోట్ చేస్తూ ఉంటారు. ఆయన రాసిన సర్మన్స్ కానీ, ఆయన రాసిన రచనల్ని కానీ చాలామంది కోట్ చేస్తూ ఉంటారు. ఆయన తర్వాత 350-428లో ఇంకొక ఫేమస్ మ్యాన్, దేవుడు ఆయనను కూడా లేపుకున్నాడు. ఆయనకు ఉన్న బిరుదు ఏంటంటే ద ప్రిన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఎక్సిజీటిస్. ద ప్రిన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఎక్సిజీటిస్. చెప్తారు ఎవరన్నా ఆ పేరేంటో? ఆయన ఎవరు? నో థియోడర్, born in 350. సో హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ 350-428 మధ్యలో ఇంకా మనం రాబోయే కొంతమందిని చూస్తాం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మంచి క్రైస్తవ విశ్వాసులు కూడా ప్రీచర్స్ అలగోరికల్ వేలో బైబిల్ బోధించారు. అలగోరికల్ అంటే వాళ్ళకు తోచిన అర్థాన్ని, ఆత్మీయ అర్థాన్ని జోడించి చెప్పడం. బట్ థియోడర్ వాజ్ నోన్ యాజ్ గ్రేటెస్ట్ ఎక్సిజిటిస్. ఎందుకంటే హీ యూజ్డ్, మనం ప్రజెంట్ డే యూజ్ చేస్తున్న ఏంటది, కల్చరల్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ని యూజ్ చేశాడు ఆయన. వి యూజ్ దట్, కల్చరల్ హిస్టారికల్ కాంటెక్స్ట్. ఓకే, యాక్చువల్లీ దట్ ఈస్ కాల్డ్ రైట్ ఇంటర్ప్రిటేషన్. వన్ నేమ్ అన్నమాట దానికి. కల్చరల్ హిస్టారికల్ కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ అ రైట్ ఇంటర్ప్రిటేషన్. సో అలగోరికల్ని ఆ రోజుల్లోనే ఖండించి గ్రామాటికల్ హిస్టారికల్ కాంటెక్స్ట్లో బైబిల్ని అర్థం చేసుకోవాలని బోధించిన వ్యక్తి థియోడర్. సో 350లో పుట్టాడు, 428లో చనిపోయాడు. ఆ మధ్యలో అప్పుడే
కొలోషియన్స్ మీద అండ్ థెస్సలోనియన్స్ మీద మంచి మంచి కామెంటరీస్ కూడా ఆయన రాశాడు. మూడవ వ్యక్తి 260 ADలో పుట్టాడు అండ్ చాలామందికి బాగా పరిచయమైన పేరు. ఈయన ఒక రకంగా చర్చ్ హిస్టరీకి ఆద్యుడు అంటే తెలుసు కదా, ఫౌండేషన్ అని అర్థం. ఓకే, సంఘ చరిత్ర. ఇప్పుడు 260లో పుట్టాడు, 340లో చనిపోయాడు. కానీ 340కి ముందు ఉన్న చరిత్ర, ఇప్పుడు మనం కూర్చొని ఏ విధంగా అయితే 2000 సంవత్సరాల చరిత్ర చదువుతున్నామో 340 నుంచి వెనక్కి వెళ్ళి చరిత్రను చాలా పక్కాగా రాసింది ఎవరు అని అంటే దిస్ మ్యాన్, హిస్ నేమ్ ఈజ్ యూసిబియస్. ఓకే, అండ్ ఆయన కైసరియా పేరు విన్నారు కదా, కైసరియాలో బిషప్గా పనిచేశాడు అండ్ ఈజ్ వెరీ క్లోజ్ టు కాన్స్టంటైన్. అండ్ బై ద వే, నైసీన్ క్రీడ్ జరిగేటప్పుడు యూసిబియస్ కూడా అక్కడ ఉన్నాడు, కాన్స్టంటైన్కి చాలా క్లోజ్. అండ్ యూసిబియస్, వినండి జాగ్రత్తగా, యూసిబియస్ ఏరియన్ అంటే కాన్స్టంటైన్ ఎందుకు నైసీన్ క్రీడ్కి 318 మంది బిషప్లను పిలిపించి మాట్లాడాడంటే, ఈ ఏరియనిజం వల్ల ట్రినిటేరియనిజం వల్ల చర్చ్లో 2 గ్రూప్స్ లాగా అవుతున్నాయి. సో కాన్స్టంటైన్ ఏ ఉద్దేశంతో చేశాడంటే, చర్చ్లో ఒక యూనిటీ తీసుకొద్దాం, ఎందుకు ఈ కొట్లాటలు, కూర్చోబెట్టి మాట్లాడిద్దాం, ఒక యూనిటీ ఉండాలా అని చెప్పేసి అందరినీ పిలిచాడు. సో అక్కడ యూసిబియస్ కూడా ఉన్నాడు. సో యూసిబియస్ ఇనీషియల్గా ఇద్దరి మధ్యలో సయోధ్య చేద్దామన్న ఉద్దేశంతో ఏరియనిజంని పెద్దగా ఖండించలేదట. అంటే పర్లేదులే అన్న ఉంటుంది కదా, పర్లేదులే మొత్తానికి ఒక కలిసి పనిచేయండి అంటాను చూడు, అట్లా ఏరియనిజంకి కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉండేనంట. కానీ అక్కడ జరిగిన చర్చల ద్వారా ట్రినిటేరియన్స్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశారో హీ వాజ్ కన్విన్స్డ్. మొదట హెజిటేట్ చేశాడు, కానీ చివరికి నికయా ప్రమాణం మీద సంతకం కూడా చేసిన వ్యక్తి యూసిబియస్. ఓకే, సో ఈయన చరిత్ర రాశాడు. అసలు కొంతమంది ఏమంటారంటే, ఒకవేళ యూసిబియస్ గనక 300 సంవత్సరాల చరిత్ర యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని ఆయన డాక్యుమెంట్ రాయకపోయి ఉంటే ఆ 300 ఇయర్స్లో ఏం జరిగిందో మనకు తెలియకపోయేది. అర్థమైందా? హీ రోట్ ద 300 years ఆఫ్ హిస్టరీ అండ్ ఆయన డాక్యుమెంట్స్ అన్ని చాలా భద్రపరిచాడంట. ఇప్పుడు లేవు, యాక్చువల్లీ ఇప్పుడు యూసిబియస్ రాసిన డాక్యుమెంట్స్ లేవంట, కానీ డాక్యుమెంట్స్ పోయినాయి, ఆయన రచనలు ఉండొచ్చు, కానీ ఆయన రాయకపోయి ఉంటే, భద్రపరిచి రాయకపోయి ఉంటే మనకు 300 సంవత్సరాల్లో ఏం జరిగేదో చాలా మట్టుకు దొరక్కపోయేదంట. అందుకని ఆయన ఏమంటారంటే, ఈ ఈజ్ ద హిస్టోరియన్ ఆఫ్ 300 years ఆఫ్ ద చర్చ్ హిస్టరీ, ఫస్ట్ 300 years. ఓకే, ఈయన కూడా మంచి, యాక్చువల్లీ ఏబ్రహాం గురించి, తర్వాత క్రానికల్స్ అని ఒక బుక్ రాశాడు. సో మోస్ట్లీ ఈయన రాసిందంతా హిస్టరీ. అండ్ వీ హ్యావ్ టు ప్రేజ్ గాడ్, అంటే యూసిబియస్ లైఫ్ని బట్టి, లేకపోతే మొదటి 3 సంవత్సరాల చరిత్ర మనకేం తెలియకపోయేది. సో దేవుడు అబద్ధ బోధలను ఖండించడానికి ఏ విధంగానైతే పాలమిస్టులను లేపాడో, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఏం జరిగిందో కరెక్ట్గా రాసి తర్వాత తరాలకు అందజేయడానికి యూసిబియస్ లాంటి చరిత్రకారులను కూడా, రచయితలను కూడా ఆయన లేపాడు. రైట్, ఇంకొక పర్సన్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఆయన పేరు జెరోమ్. ఏం చేశాడు సెయింట్ జెరోమ్? ఎవరికైనా తెలుసా? లాటిన్ వల్గేట్. సో హీ వాజ్ బార్న్ ఇన్ క్రొయేషియా, ప్రస్తుతం ఉన్న క్రొయేషియా అనే నగరంలో పుట్టాడు. ఈయన రోమా బిషప్ డమాసస్ అనే రోమా బిషప్కి సెక్రటరీగా పనిచేశాడు. ఈ డమాసస్ ఏమన్నాడంట అంటే, జెరోమ్ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నువ్వు బైబిల్ని కొత్తగా ఎందుకు ట్రాన్స్లేట్ చేయకూడదు అని ఎంకరేజ్ చేశాడట. ఈ డమాసస్ ఎంకరేజ్ చేస్తే AD 386లో ప్యాలెస్టీన్ వెళ్ళి అక్కడ ఒక రిచ్ ఉమెన్కి హీబ్రూ టీచ్ చేశాడు. ఆ రిచ్ ఉమెన్ హీబ్రూ నేర్చుకుంది, అక్కడే ఆయన ఉంచుకుంది. అంటే నీకు ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఉండు అని చెప్పేసి ఆ రిచ్ ఉమెన్ ఆయనకు సంబంధించిందంతా ప్రొవైడ్ చేసి, ఆ రిచ్ ఉమెన్కున్న ఒక రిట్రీట్, బెత్లెహేమ్ రిట్రీట్ అనే ఒక రిట్రీట్ని, మొనాస్టిక్ రిట్రీట్,
అక్కడ నువ్వు చూసుకో అని చెప్తే 35 years జెరోమ్ అక్కడే ఉండి ఆ రిట్రీట్ చూసుకున్నాడు. అండ్ జెరోమ్ ఏం చేశాడంటే బైబిల్ గ్రంథాన్ని, ఇప్పటిదాకా ఎక్కడుంది బైబిల్ గ్రంథం, ఏ భాషలో ఉంది, దాన్ని లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. దాన్నే ఏమంటారు, వల్గేట్, లాటిన్ వల్గేట్. ఓకే, బై ద వే 15th century వరకు, 15th century అంటే ఎప్పుడు అండి, రిఫర్మేషన్, అప్పటి వరకు అఫీషియల్ బైబిల్ ఫర్ రోమన్ క్యాథలిక్స్ ఏంటంటే లాటిన్ వల్గేట్. ఎప్పుడు రాశాడు మనోడు, 3rd century రాశాడు. ట్రాన్స్లేట్ చేస్తే 15th century వరకు రోమన్ క్యాథలిక్స్ లాటిన్ వల్గేట్ బైబిల్నే వాడారు. ఓకే, అండ్ జెరోమ్ రోట్ లాట్ ఆఫ్ కామెంటరీస్, అండ్ జెరోమ్ని కూడా చాలామంది ఇప్పటికీ రెఫర్ చేస్తారు. రైట్, ఇంకొక వ్యక్తిని గురించి కూడా మాట్లాడాలి. ఆయన పేరు ఆంబ్రోస్. మిలాన్ అనే పట్టణానికి గవర్నర్గా పనిచేశాడు. మిలాన్లో ఆయన ఉన్నప్పుడు యాక్చువల్లీ ఈ వాజ్ అ సెక్యులర్ వర్కర్, అంటే మంచి ఏదో జాబ్లో ఉన్నాడు మిలాన్లో. అయితే 374లో మిలాన్లో ఉన్న బిషప్ చనిపోతాడు. బిషప్ చనిపోగానే అక్కడున్న ప్రజలు, మేబీ మిలాన్ నగరంలో ఆంబ్రోస్కి మంచి టెస్టిమోనీ ఉంది కావచ్చు, మీరు బిషప్ గమ్మని వెళ్ళి ఆంబ్రోస్ని అడుగుతారట. పీపుల్ రిక్వెస్టెడ్ హిమ్, మీరు మా బిషప్ కండి అని చెప్పేసి అని అంటే, ఇది దేవుడు పిలిచాడు అని అనుకున్నాడంట ఆంబ్రోస్. దిస్ ఈజ్ అ కాల్ ఫ్రమ్ గాడ్ అని చెప్పి తనకున్న పదవిని ఉద్యోగాన్ని వదులుకొని, అండ్ హీ వాజ్ అ వెల్దియెస్ట్ మ్యాన్, చాలా డబ్బు ఉంది, తన డబ్బంతా కూడా ఆ మిలాన్ నగరంలో ఉన్న పేదలకు పంచిపెట్టి బిషప్గా మారిన తర్వాత హీ స్టార్టెడ్ రీడింగ్ ద స్క్రిప్చర్స్, ఆంబ్రోస్. ఓకే, అప్పటి వరకు సెక్యులర్, అంటే మంచి ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, డబ్బు ఉంది. ఎప్పుడైతే బిషప్గా అయ్యాడో డబ్బంతా ఇచ్చేశాడంట, పేదవాళ్ళందరికీ పనిచేశాడు. అండ్ దెన్ హీ స్టార్టెడ్ రీడింగ్ ద స్క్రిప్చర్స్. చాలా చాలా ఎందుకంటే బయట జాబ్లోంచి వచ్చాడు కదా, మంచి పరిపాలనా దక్షకుడు, ఒక రకంగా ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటర్ అని ఆయనకు పేరు. అండ్ చాలా చాలా ధైర్యవంతుడు కూడా. ఎంత ధైర్యవంతుడు అంటే చూడండి, 390 ADలో తెస్సలోనైకా, తెలుసా ఎక్కడుందో తెస్సలోనైకా బైబిల్లో? రైట్, తెస్సలోనైకాలో గవర్నర్ని ప్రజలు చంపేస్తారు. మర్డర్డ్ అని ఉంది, సో నేను డీటెయిల్స్ చూడలేదు. ఈ వాజ్ మర్డర్డ్ ఇన్ తెస్సలోనైకా. సో దానికి ప్రజలే కారణం అని చెప్పి థియోడోసియస్, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, థియోడోసియస్ అనే చక్రవర్తి తెస్సలోనైకా మీద దాడి చేసి 7,000 మందిని చంపేస్తాడు. 7,000 పీపుల్ని చంపేస్తాడు. అర్థమైందా? చంపి చర్చ్కి వస్తాడు. ఎవరు? థియోడోసియస్. చర్చ్కి వచ్చి చర్చ్లో బల్లలో చేయవేయడానికి ప్రయత్నం చేస్తాడు. యాక్చువల్లీ ఎంపరర్ అండ్ చర్చ్ రెండు సపరేట్గా కొన్ని సంవత్సరాలు, కలిసి కొన్ని సంవత్సరాలు పరిచయం చేసినాయి. కొన్నిసార్లు ఎంపరర్ చాలా ఏమంటారు అథారిటీగా పనిచేశాడు, కొన్నిసార్లు చర్చ్ అథారిటీగా పనిచేసింది. నేను తర్వాత చెప్తాను మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్. సో ఒక ఎంపరర్ని ప్రశ్నించడం, ఆపడం అనేది చాలా పెద్ద, అప్పట్లో ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. కానీ ఎవరు ఏం పేరు ఆంబ్రోస్, హీ డైరెక్ట్లీ రెసిస్టెడ్ థియోడోసియస్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్ సప్పర్. ఎందుకంటే నువ్వు చేసింది పాపం, 7,000 మందిని చంపావు, నువ్వు, నీ చేతికి రక్తం అంటుకుంది, నువ్వు వచ్చి ప్రభు బలలో చేయి వేయడం. బై ద వే ఇంకా ఫార్ములేషన్ అవ్వలేదు. ఓకే, మీరు ప్రభు బల్ల అనగానే మీరు అనుకోవచ్చు అట్లా వాళ్ళు ఎట్లా ఇస్తారు చేతులు అది ఇదని, ఇంకా ఫార్ములేషన్ అవ్వలేదు. ఎవరు బిలీవర్స్ తీసుకోవాలి అవన్నీ తర్వాత మనం 3rd century మాట్లాడుతున్నాం. సో రోమన్ వాళ్ళు మా ఇష్టం, మా అధికారం అన్నట్టుగా చేసేవాళ్ళు కాబట్టి, సో వస్తే ఆంబ్రోస్ ఖరాఖండిగా నువ్వు పశ్చాత్తాప పడితేనే నువ్వు వచ్చి బలలో చేయి వేయాలి అని చెప్పేసి రోమా చక్రవర్తిని ఆయన ఎదిరించి చెప్పాడు. రైట్, అండ్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు సంఘాన్ని కూడా, అంటే చర్చ్ని గౌరవించాలని కూడా
ఆంబ్రోస్ చాలా ధైర్యంగా చెప్పాడు, ఎందుకంటే హీ వర్క్ అటు సైడ్ కూడా పనిచేశాడు, అక్కడ పనిచేశాడు, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాడు. బట్ హీ వాంటెడ్ దిస్ పీపుల్, గవర్నమెంట్ వాళ్ళు కూడా చర్చ్ని రెస్పెక్ట్ చేయాలి, చర్చ్ వాళ్ళు చెప్తుంది కూడా దేవుని వాక్యం అన్న సత్యాన్ని చాలా గట్టిగా ఆయన బోధించాడు. ఈయన కూడా అలెగోరికల్గానే బోధించాడు. బట్ ఆంబ్రోస్ వాజ్ అ వండర్ఫుల్ ప్రీచర్. ఈయన ఒక రకంగా హిస్టరీలో ఈయనకున్న పేరు ఏంటంటే, పెద్దగా థియాలజీ చదవలేడు. ఎట్లా అయిండు బిషప్గా? పాస్టర్ ఎట్లా అయిండు ఆయన? ప్రజలు పోయి అడిగితే పాస్టర్ అయిండు, ప్రజల చేత ప్రజల కొరకు నియమించబడ్డాడు. పాస్టర్ అయిన తర్వాత హీ స్టార్టెడ్ రీడింగ్ ద స్క్రిప్చర్స్ అండ్ థియాలజీ. అది కూడా సొంతంగా చదువుకోవడం మొదలుపెట్టిండు. సో ఆ రకంగా, అంటే థియాలజీ లేకపోయినా కానీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వక్త, అంటే స్పీకర్గా ఆంబ్రోస్కి చాలా మంచి పేరుంది. బై ద వే, ఈయన ప్రసంగం చేసిన చర్చ్లో ఉన్న ఒక వ్యక్తే ఈయన ప్రసంగాల ద్వారా విని తర్వాత దేవుని సార్వభౌమత్వంలో రక్షించబడ్డ ఒక వ్యక్తే, చెప్పండి, అగస్టిన్ హర్డ్ ద సర్మన్స్ ఆఫ్ ఆంబ్రోస్ ప్రసంగం చేస్తున్న చర్చ్లో అగస్టిన్ అక్కడే ఉన్నప్పుడు రక్షించబడ్డాడు. అండ్ కాంగ్రిగేషనల్ సింగింగ్ని బాగా ఎంకరేజ్ చేసింది ఆంబ్రోస్. కాంగ్రిగేషనల్ సింగింగ్ని ఆ రోజుల్లోనే ఆయన బాగా ప్రోత్సాహపరిచాడు. అండ్ దెన్ కమ్స్ ద హీరో అగస్టిన్. ఓకే, AD 354లో పుట్టాడు. అండ్ మనందరికీ తెలుసు, చాలా గ్రేట్ థియోలాజియన్, గ్రేట్ ఆథర్, గ్రేట్ పాలమిసిస్ట్, గ్రేట్ స్పీకర్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ గ్రేట్ క్రిస్టియన్ ఫిలాసఫర్. ఓకే, సో అగస్టిన్ ఒక రకంగా ఎట్లా చెప్తారంటే, అగస్టిన్కి ముందు అగస్టిన్ తర్వాత అన్నట్టుగా. ఓకే, సో అగస్టిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ Christian who lived in 3rd century and 4th century between. ఓకే, 354లో నార్త్ ఆఫ్రికాలో పుట్టాడు. అండ్ అగస్టిన్ యొక్క రక్షణలో బాగా ఒక రకంగా ఎక్కువ ఎవరు అంటే, రక్షణ దేవుని నుంచే వస్తుంది, కానీ ఎక్కువగా తన రక్షణ కోసం ప్రార్థించింది తన తల్లి మోనికా. షీ ప్రేడ్ అ లాట్ ఫర్ అగస్టిన్. అండ్ చిన్నప్పటి నుంచి మంచిగా పెరిగాడు అండ్ ఫిలాసఫీ విషయంలో ఎదిగాడు, విద్యలో మంచి ప్రావీణ్యం, ఫిలాసఫీ అంతా బాగుంది. కానీ టీనేజ్కి వచ్చేసరికి ఊరికి దూరంగా చదవడానికి పంపిస్తే ఊరికి దూరంగా వెళ్ళాడు. యవ్వనస్తుడు. ఈ విషయం చాలామందికి తెలియదు, కానీ వీ హ్యావ్ టు టాక్ అదే. సో అగస్టిన్ యవ్వన ప్రాయంలో ఊరికి దూరంగా వెళ్ళిన తర్వాత ఒక కాంక్యుబైన్తో, అంటే మ్యారేజ్ కాకుండా ఇతర పురుషులతో సంబంధం పెట్టుకున్న ఒక కాంక్యుబైన్తో వ్యభిచారం చేశాడు. ఆమెతోటే దాదాపు 30కి పైగా సంవత్సరాలు ఉన్నాడు. పెళ్లి చేసుకోలేదు. హి డిడ్ంట్ మ్యారీ, బట్ దే లివ్ టుగెదర్. వ్యభిచారం చేశాడు, ఆమెతోటే ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టారు. ఆయన పేరు అడియోడేటస్. హీ లివ్డ్ అన్ ఇమ్మోరల్ లైఫ్. ఓకే, అండ్ 386లో ఒకరోజు గార్డెన్లో నడుస్తూ ఉంటే పక్క ఇంటి నుంచి ఇది తీసుకొని చదువు అని చెప్పి ఒక శబ్దాన్ని ఆయన విన్నాడట. ఆ శబ్దాన్ని వింటే ఇది తీసి చదువు అంటే ఆయన వెళ్ళి తన ఇంట్లో ఉన్న బైబిల్ తీసి చదవడం మొదలుపెట్టాడు. అండ్ హీ రెడ్ రోమన్స్ 13 and 14 వర్సెస్. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. అండ్ అప్పటికే అగస్టిన్
ప్లేటోనిజం అనే తత్వశాస్త్రాన్ని అవపోసన పట్టాడు. సో ప్లేటోనిక్ వ్యూస్ తెలుసు, తత్వశాస్త్రాన్ని బాగా చదివాడు. కానీ మనం గత క్లాస్లో మాట్లాడుకున్నాం కదా, ఏం చేసింది గ్రీక్ ఫిలాసఫీ తర్వాత? హార్ట్లో ఒక ఎంప్టీనెస్ని తీసుకొచ్చింది.